మహాలయ తర్పణాలు, శ్రాద్ధ కర్మ పిండాలు తీసుకునే హక్కు ఈ పుణ్యభూమి అయిన భారతదేశంలోనే ఉంది. ఈ కారణం వలనే భారతీయ బ్రాహ్మణులు సముద్రం దాటి దేశాంతరాలు ఖండాంతరాలు పోవద్దని శాస్త్రం చెప్పింది. ఈ పితృకర్మలు వారి ఆశీర్వచనముల కొరకు చేసేవి. అవును, నువ్వు చెప్పినది నిజం. పితృదేవతలను మించిన దైవము లేదు. నువ్వు అక్కడ శ్రాద్ధం పెట్టిన ప్రతిసారి వారందరూ ఆతృతతో ఆకలితో ఆ పిండాలను తీసుకుని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారు. కాని వారు అవి తీసుకోలేక ఆకలితో వెళ్లిపోయి మిమ్మల్ని శపించారు ఇన్నేళ్లు. అమ్మవారిని కొలుచుకోవడానికి ముందుగానే ప్రణాళిక వేసుకుని ఇక్కడకు రావడానికి నీకు కుదురుతుంది. కాని పితృకార్యం చెయ్యడానికి ఇక్కడికి రావడం నీకు పనికిరానిది అయ్యింది. నువ్వు ఇచ్చే జలాల కోసం, పిండాల కోసం నీ పితృదేవతలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వెంటనే నువ్వు మీ ఇంటి పురోహితునకు ఈ 25 ఏళ్లకి సరిపడా శ్రాద్ధ కర్మలు చెయ్యడానికి సిద్ధం చెయ్యమని చెప్పు. నీకు వీలు ఉన్న ప్రాంతంలో వెళ్లి చెయ్యి. మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని అన్నారు స్వామివారు. ఆ ధనికుని అహంకారం పోయింది. కళ్ళ నీరు కారుతుండగా పరమాచార్య స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు.